గురించి. సో అది ఏంటిది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రేటింగ్ తీసుకుంటే తెలంగాణలో నియామకాల జోరు, తగ్గిన నిరుద్యోగం. గత జూలై సెప్టెంబర్తో పోలిస్తే 4.8% తగ్గుదల. లేబర్ ఫోర్స్ నివేదిక. ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 60,000 ఉద్యోగాల భర్తీ, మరో 50,000 పోస్టులకి భర్తీకి ప్రయత్నాలు. ప్రైవేట్ రంగంలోనూ మెరుగు, కానీ మహిళల్లో పెరిగిన నిరుద్యోగత. సో చాలా ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే వీళ్ళు అందించినట్టు కనబడుతుంది. ఆ ఆర్టికల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇది డైరెక్ట్ మొత్తం టోటల్ ఎంటైర్ ఆర్టికల్ సంబంధించింది. ఇది మనకి ఆంధ్రప్రభ పత్రిక అయితే దీన్ని ప్రచురించింది ఇవాళ. సో దీన్ని పార్ట్స్ వైజ్గా మనం డివైడ్ చేసి క్లియర్గా అబ్జర్వేషన్ చేసేందుకు చూద్దాం ఈ వీడియోలో. సో చూసుకుంటే తెలంగాణ ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టడంతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత జూలై సెప్టెంబర్ మధ్య కాలంలో దాదాపు 4.8 మేర నిరుద్యోగిత రేటు తగ్గినట్లు ఓ నివేదిక వెల్లడించింది. గత బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకపోగా ప్రజాప్రభుత్వం ఇందులో సఫలమైంది. పొరుగు రాష్ట్రాల్లో 3-4 డిఎస్సీ నిర్వహిస్తే తెలంగాణలో కేవలం ఒకే డిఎస్సీ నిర్వహించారు. మరోవైపు పేపర్ లీకేజీలు నిరుద్యోగుల తీవ్ర ఆగ్రహానికి ఆందోళనకు గురిచేశాయి. అదే సమయంలో జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల హామీలు ఇచ్చింది. దీంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. అధికారంలో వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలలో ఎలాంటి అవకతవకలు లేకుండా వీలైనంత త్వరగా జాయినింగ్ లెటర్లు ఇచ్చింది. దీంతో నిరుద్యోగుల హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రైవేట్ సెక్టార్లోనూ ఉద్యోగ అవకాశాలు పెంచుతుంది. తాజాగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం 16 నెలల్లో రాష్ట్ర నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని, చదువుకుంటున్న 15 నుండి 29 ఏళ్ల యువతలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టినట్లు నివేదిక చెబుతుంది. గత ఏడాది జూలై సెప్టెంబర్తో పోలిస్తే నిరుద్యోగ రేటు 22.9% నుండి 18.1%కి తగ్గినట్లు నేషనల్ లేబర్ ఫోర్స్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. సో ఇది రిపోర్ట్. సో చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది, ఈ డేటా అంతా ఎక్కడిది అని అనుకుంటారు. బట్ వీళ్ళు ఇక్కడ క్లియర్గా సోర్సెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే వీరు ఈ యొక్క డేటాని ఈ సైట్లో నుంచి మీరు చూడొచ్చు. 6 నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో యువతకు ఉపాధి లభిస్తుంది అని నివేదిక పేర్కొంది. అన్ని వయసుల వారిని పరిగణలో తీసుకుంటే ఉద్యోగ రేటు 6.6% ఉందని, 6.6% ఉందని నివేదిక పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు నిరుద్యోగ రేటులో కేరళ 10% ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 7.3%తో 2వ స్థానంలో ఉంది. ఇక తెలంగాణ 10వ స్థానంలో ఉంది. ప్రజాప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటూ అదేవిధంగా పాలన కొనసాగిస్తే వచ్చే 5 ఏళ్ల రాష్ట్రంలో నిరుద్యోగం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు 2.6%. ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. కర్ణాటక 4% స్థానంలో ఉంది. మొత్తంగా 22 రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటు పరిగణలో తీసుకుంటే తెలంగాణ 10వ స్థానంలో ఉంది. జాతీయ నిరుద్యోగ రేటు 6.4గా ఉంది. మహిళల్లో పెరిగిన నిరుద్యోగ రేటు. తెలంగాణ రాష్ట్రంలో యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నప్పటికీ మహిళల్లో మాత్రం నిరుద్యోగ రేటు పెరగడం గమనార్థం. గత సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్ 2023 మధ్యలో మహిళల నిరుద్యోగ రేటు 24.3%గా ఉండేది. ప్రస్తుతం అది 31.3%కి అయితే పెరిగింది. పెద్ద చదువులు చదువుకున్నా కూడా మహిళలు సామాజిక కట్టుబాట్లతోటి తల్లిదండ్రులు, భర్తలు ఉద్యోగాలకు పంపించడం లేదు. అదేవిధంగా అవకాశాలు వచ్చినా కూడా వివాహాల అనంతరం మహిళలు ఇంటి వద్దనే పనులు, కుటుంబ బాధ్యతలతో ఉద్యోగ రంగంలో అడుగు పెట్టడం లేదు. అయితే పురుషుల్లో మాత్రం నిరుద్యోగ రేటు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నా మహిళల్లో మాత్రం నిరుద్యోగ రేటు పెరగడం గమనార్థం. పురుషుల్లో నిరుద్యోగ రేటు ఈ ఏడాది వ్యవధిలో 23% నుంచి 13.7%కి భారీగా తగ్గింది. ప్రభుత్వం ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయడం, వెంటనే విధుల్లో చేరేలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. సర్కారు కొలువులలో కూడా చాలామందికి చేరడం దీనికి కారణంగా తెలుస్తుంది. సో ఎట్టకేలకి తెలంగాణలో నిరుద్యోగ రేటు తగ్గడం అనేది కొద్దిగా అందరూ కూడా సంతోషించాల్సిన స్థితి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డేటాలో దాదాపు కేరళలో అతి తక్కువ, మన ఢిల్లీలో అతి తక్కువ నిరుద్యోగం ఉంటే ఓవరాల్గా 22 రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో ఉంది. సో ఏదేమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇదే దిశగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇప్పుడు ప్రస్తుతం 60,000, అదేవిధంగా మరొక 50,000 అంటే 1,10,000, ఇంకో 90,000 అంటే వాళ్ళు ఇచ్చిన 2 లక్షల జాబులు కనుక ఫిలప్ చేస్తే తెలంగాణలో అద్భుతంగా నిరుద్యోగ రేటు తగ్గి దేశంలోనే టాప్ 5 లోయెస్ట్ అన్ఎంప్లాయర్ రేటు ఉండే రాష్ట్రాల్లో చేరుతుందని చెప్పి మనం ఆశించవచ్చు.
సో ఏదేమైనా కానీ ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి కోరుకునేది నిరుద్యోగ రేటు తగ్గి అందరికీ ఉద్యోగాలు రావాలని. సో ఈ ప్రజాప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేసి ఒకరోజు ముందు వెనకైనా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు నెరవేర్చి ప్రైవేటు సంస్థల్లో కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మనం టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో. సో రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం ఈ నిరుద్యోగ రేటు మీద ఎకనామీలో చాలా ఇంపార్టెంట్ అయితే ఉండొచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నేషనల్ లేబర్ ఫోర్స్ త్రైమాసిక నివేదికలో డైరెక్ట్ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. మీకు మరిన్ని వివరాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్.